మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. ఉత్తరాఖండ్ రాష్ట్రం డెహ్రాడూన్లో జరిగిన పెనాంగ్ సిలాట్ యుద్ధ కళా నేషనల్ ఛాంపియన్షిప్ పోటీలలో జాతీయ స్థాయి బంగారు పతకం సాధించిన ఆత్మకూరుకు చెందిన 7వ తరగతి విద్యార్థి సయ్యద్ మెహద్దీన్ కాదరీను ఘనంగా సత్కరించిన ఆత్మకూరు బీజేపీ పట్టణ అధ్యక్షులు సున్నా సంతోష్ కుమార్. ఆత్మకూరు పట్టణంలోని జేఆర్పేట ప్రాంతంలో నివసించే బాలుని తండ్రి సయ్యద్ జమీర్, కోచ్ సాయి మరియు వారి కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో మెహద్దీన్ కాదరీని ఘనంగా సన్మానించారు. ఎంతో క్లిష్టమైన పోటీలో పాల్గొని బంగారు పతకం సాధించి ఆత్మకూరుకే గర్వకారణంగా నిలిచిన ఈ చిన్నారి మెహద్దీన్ కాదరీని సన్మానించడం ఆత్మకూరు వాసిగా తమ బాధ్యత అని వారు తెలిపారు. పట్టుకోండి, గురువు శిష్యులు ఇద్దరు ఉండాలి. ఓకే. ఆత్మకూరు పట్టణ ప్రజలందరికీ శుభ సాయంత్రం. ఈరోజు ఆత్మకూరు పట్టణంలోనే జేఆర్పేటలో నివాసం ఉంటున్నటువంటి సయ్యద్ మొహిద్దీన్ 7వ తరగతి చదువుతున్న బాలుడు మన సిలాట్ యుద్ధ కళలో జాతీయ స్థాయిలో బంగారు పతకం సాధించడం అనేది చిన్న విషయం కాదు. అలాగే యుద్ధ కళల్లో నైపుణ్యం సాధించడం కూడా అంత ఈజీ కాదు. దానికి ఎంతో శ్రమ పడాల్సి వస్తుంది. అలాంటి యుద్ధ కళల్లో నైపుణ్యం అటువంటి వ్యక్తి అలాగే బంగారు పతకం సాధించినందుకు ముందుగా ఆత్మకూరుకే గర్వకారణం. అలాగే ఆత్మకూరు నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడాను ఈ యుద్ధ కళల గురించి ఆలోచించాల్సిన విషయం. నేటి తరంలో పిల్లలు ఫోన్లకి బానిసవుతున్నారు. కానీ ఇలాంటి ఫిజికల్ యాక్టివిటీసు లేకుండా పోయాయి. ఇప్పుడు తరంలో పిల్లలు ఇలాంటి యుద్ధ కళల్లో నైపుణ్యం సంపాదిస్తే వాళ్ళకి ఫిజికల్గాను మెంటల్గాను అన్నీ కూడా బాగుంటుంది. అలాగే తల్లిదండ్రులు కూడా ముఖ్యంగా ఆలోచించాలి. పిల్లల్ని మనము స్కూల్కి పంపిస్తున్నామా, వచ్చిన తర్వాత వాళ్ళు అడిగినట్టు వాళ్ళకి ఫోన్ ఇచ్చి అలవాటు చేయడం వల్ల వాళ్ళు ఎంతో మానసికంగా కానీ కుంగిపోతూ ఉన్నారు. అలాగే ఇప్పుడు మీరు సమాజంలో గమనిస్తే చాలామంది తక్కువ వయసులోనే ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. ఇలాంటివన్నీ జరగకుండా ఉండాలి అని అంటే ఇలాంటి యుద్ధ కళల్లో వాళ్ళు నైపుణ్యం సాధిస్తే వాళ్ళ భవిష్యత్తు కూడా బాగుంటుంది. అలాగే ఆత్మకూరు పట్టణంలో కూడా ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోవాలి. అందరూ కూడా ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీలో వాళ్ళ పిల్లల్ని ఉంచితే ఖచ్చితంగా వాళ్ళ మెంటల్ ఎబిలిటీ స్కిల్స్ కూడా పెరుగుతాయి. ఇలాంటి ఫిజికల్ యాక్టివిటీస్ చేయడం వల్ల మెంటల్ ఎబిలిటీతో పాటు వాళ్ళ జీవితంలో కూడా మంచి విజయాన్ని చేకూర్చుకుంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను మనము యుద్ధ కళల్ని ప్రోత్సహించడానికి ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరు కూడా నడుం బిగించి దానికి కృషి చేయవలసిందిగా ఆత్మకూరు పట్టణ ప్రజలందరినీ కూడాను భారతీయ జనతా పార్టీ తరఫున కోరుతున్నాను.